నాకు ఎప్పుడూ భయం కలిగించలేదు. రాత్రి 10 దాటింది. పడుకుందామని అనుకున్నాను, కానీ అప్పుడే మొదలైంది. లియో అకస్మాత్తుగా మొరగడం మొదలు పెట్టాడు. చాలా వింతగా మొరుగుతున్నాడు. అతడు ఎప్పుడు అలా మొరగలేదు. పరిగెత్తుతున్నాడు, వణుకుతున్నాడు. నా దగ్గర కూడా రావడం లేదు. అడవి పంది వచ్చిందేమో అని గట్టిగా అరిచాను. లియో కొంచెం నిమ్మలించాడు. తర్వాత మళ్ళీ నేను ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను. మళ్ళీ అదే మొదలైంది. లియో మంచం కిందికి వెళ్ళాడు. వింత శబ్దాలు చేస్తున్నాడు. చిన్నగా మరుగుతున్నాడు. అప్పుడే పొలంలో ఏదో కదిలింది. సజ్జా పొలం 8 అడుగులు ఎత్తు ఉంటుంది. ఆ చీకటి మధ్యలో ఏదో అలజడి, గజ్జల శబ్దం, అడుగుల శబ్దం. నాకు మొదటిసారి చర్మం జలధరించింది. నా దగ్గర ఉన్న లైట్ తీసుకుని దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే లైట్ గ్లిచ్ అయ్యింది. వెలగడం లేదు. పని చేయడం ఆగిపోయింది. పొలం నడుమ ఇరుక్కుపోయాను. చీకటి మాత్రం కమ్మేసింది. లియో దూరంగా ఏడుస్తున్నాడు. నా దగ్గరికి రావడం లేదు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. అలా పరిగెత్తుతూ మంచం దగ్గరికి వచ్చాను. చేతిలో కొడవలి పట్టుకున్నాను. మంచం దగ్గర ఆగి వింటున్నాను. అంతా నిశ్శబ్దం అయ్యింది. 2 సంవత్సరాలలో నాకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఆ క్షణం మొత్తం నా శరీరం తడిచిపోయింది భయంతో. నేను లియో బైక్ వైపు పరిగెత్తడం మొదలు పెట్టాము. మొబైల్ ఫ్లాష్ వేసుకున్నాను. బైక్